ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజీ గ్యారేజ్. మీ కార్కి స్క్రాచెస్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఇది లేటెస్ట్ మారుతి సుజుకి షిఫ్ట్ బ్లూ కలర్. ఇది చాలా గీతలు, చాలా బంపర్ కార్నర్ అండ్ స్పెండర్ అయితే డెంటింగ్ పని కూడా ఉంది. బట్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కొంచెం గీతలు అయ్యే స్క్రాచెస్ కింద పడి ఉన్నాయి. బట్ వాంటర్ కొంచెం గీతలు అన్నిటిని కవర్ చేయమని చెప్పేసి మనకి అప్ చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ డెంటింగ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా పుట్టి వరకు అండ్ మొక్క వరకు ఫినిషింగ్స్ చేసుకొని వస్తున్నాం అనమాట. మా వర్కర్స్లో వర్క్ విషయంలో చాలా పాజిటివ్ వల్ల దానికి పుట్టి పని కూడా చేసి పుట్టి తోమేసి మొక్కు పని చేసి మొక్కు కూడా డ్రై అయిన తర్వాత సాపి మొక్కు కూడా సాపిగా తోమి దా పోస్ట్ అండర్ కోటింగ్కి రెడీ అయ్యేలాగా మనకి టేపింగ్ కూడా రెడీ చేయడానికి రెడీ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇటువంటిది ఎక్కడ ఏ స్మోక్ లేకుండా ఏ డస్ట్ లేకుండా ఫుల్గా టేప్ పని చేసి ప్రైమర్ కొట్టడానికి రెడీ చేసినాం. ఈ షిఫ్ట్ వల్ల వంకాయ ప్రైమర్ మనం యూజ్ చేస్తున్నాం. ఇది వంకాయ ప్రైమర్ కొడుతున్న విధానం చూడండి. బట్ ఎక్కడ ఎటువంటిది స్మోక్ లేకుండా ఏ విధంగా పడకుండా కొంచెం 1-2 సార్లు చూసుకొని మనం ప్రైమర్ని యూజ్ చేస్తాం. ప్రైమర్ కూడా 1-2 సార్లు స్ప్రే చేస్తాం. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న స్క్రాచెస్ కానీ ఏమైనా ఉంటే అందులో ప్రైమర్లో కొంచెం కవర్ అవుతుంది. ఇప్పుడు మనం అండర్ కోటింగ్ కొట్టిన తర్వాత మనం సెకండ్ కోటింగ్ స్ప్రే చేస్తున్నాం. మనం ఎప్పుడైతే అండర్ కోటింగ్ కొట్టినా ఒక 1/2 అవర్ డ్రై అయిన తర్వాత 600 పేపర్తో స్మూత్గా సాప్ వేసి స్మోక్ లేకుండా చూసుకొని అప్పుడు సెకండ్ కోటింగ్ అనేది మనం 2 or 3 లేయర్స్ కింద స్ప్రే చేస్తాం. సెకండ్ కోటింగ్ కూడా బాగా డ్రై అయిన తర్వాత 600 పేపర్స్ ఆఫ్ వేసి మనం ఇప్పుడు డూ పాయింట్ అనేది స్ప్రే చేస్తాం. మనం ఎక్కువగా రెగ్యులర్ యూజ్ చేసేది మాత్రం డూ పాయింట్ మాత్రమే. 2-4 మనం ఎప్పుడో కానీ ప్రిఫర్ చేస్తాం. మనకు బాగా క్వాలిటీ పర్పస్లో మాత్రం డూ పాయింట్ మాత్రమే ఎక్కువ యూజ్ చేసేది. బట్ ఇప్పుడు కూడా ఎటువంటి డస్ట్ పడకుండా ట్యాక్ లేదని యూజ్ చేసి మనం డూ పాయింట్ స్ప్రే చేస్తాం. డూ పాయింట్ కూడా 2 or 3 or 4 లేయర్స్ కింద మ్యాక్సిమం స్ప్రే అవుతూనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డోర్ దానికి 4th రౌండ్ డూ పాయింట్ అనేది స్ప్రే చేస్తున్నాం.
4 టైమ్స్ డూ పాయింట్ స్ప్రే చేసిన తర్వాత ఫైనల్గా నామినేషన్ని స్ప్రే చేస్తున్నాం. నామినేషన్ మనం యూజ్ చేసేది 841 లేయర్ మాత్రమే. అది కూడా నామినేషన్ కూడా 2 or 4 లేయర్స్ కింద మనం స్ప్రే చేస్తాం. ఫైనల్గా 3 లేయర్స్ స్ప్రే చేసిన తర్వాత ఎటువంటి డస్ట్ పడకుండా, ఎటువంటి స్మోక్ లేకుండా, ఇన్ కేస్ ఎటువంటి డస్ట్ ఏమైనా పడినా 2000 పేపర్తో సాప్ వేసి స్మూత్గా 1 స్టెప్ పెట్టి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుల్ ఆఫ్ సాటిస్ఫైడ్ అయ్యేలాగా మనం కార్ డెలివరీ ఇస్తాం. ఫైనల్గా ఎటువంటి చిన్న స్క్రాచెస్ కానీ ఎటువంటి డెట్టింగ్ కానీ లేకుండా ఫుల్ ఆఫ్ నీట్గా షోరూమ్ క్వాలిటీ పర్పస్లోనే మనం ఫినిషింగ్ తీసుకొచ్చాం. మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఓవరాల్గా మనం చేసిన వర్క్. ఎటువంటిది తేడా కానీ, ఎటువంటి కానీ డ్యామేజ్లు కానీ ఎటువంటిది లేకుండానే ఒకటికి 2 సార్లు చూసుకొని మనం కన్ఫామ్గా అవుట్పుట్ని ఈ విధంగా మనం ఇస్తాం. ఓకే సార్, నేను వెళ్ళొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.